నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి। ఏపీలో రాజకీయాలు కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి। కూటమి ప్రభుత్వం కొలువు తీరి 10 నెలలు పూర్తవుతోంది। మూడు పార్టీలు కూటమిగా కొనసాగుతూనే తమ బలం పెంచుకునే వ్యూహాలకు పదును పెడుతున్నాయి। తాజాగా జరిగిన స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో వైసీపీ మెజార్టీ సీటు గెలుచుకోవడంతో రాజకీయం కొత్త టర్న్ తీసుకుంటోంది। ఇదే సమయంలో పిఠాపురంలో రాజకీయంగా లెక్కలు మారుతున్నాయి। టీడీపీ నేత వర్మకు మద్దతు పెరుగుతోంది। ఇక వర్మకు స్థానికుల నుంచి కొత్త డిమాండ్ వస్తోంది। ఈ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి। పిఠాపురం వర్మ ఇప్పుడు రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో అందరిలోనూ చర్చగా మారారు। పిఠాపురంలో పవన్ కోసం సీటు త్యాగం చేసిన వర్మకు నాడు ఎమ్మెల్సీ సీటు హామీ ఇచ్చారు। కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి విడతలోనే ఎమ్మెల్సీ స్థానం ఇస్తామని చెప్పారు। అయితే ఇప్పటి వరకు ఆ హామీ అమలు కాలేదు। పవన్ గెలిచారు, డిప్యూటీ సీఎం అయ్యారు। పవన్ సోదరుడు నాగబాబు సైతం ఎమ్మెల్సీ అయ్యారు, త్వరలో మంత్రి కాబోతున్నారు। ఇక అదే తూర్పు గోదావరి జిల్లాకు చెందిన బీజేపీ నేత సోము వీర్రాజు సైతం ఎమ్మెల్సీ అయ్యారు। అయినా వర్మకు మాత్రం ఎమ్మెల్సీగా అవకాశం రాలేదు, ఎలాంటి పదవి దక్కలేదు। తాజాగా పిఠాపురం జనసేన సభలో నాగబాబు చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా వర్మకు నియోజకవర్గంలో మద్దతు పెరిగింది। పిఠాపురంలో జరుగుతున్న పరిణామాలతో డిప్యూటీ సీఎం పవన్ అలర్ట్ అయ్యారు। నియోజకవర్గం పైన స్పెషల్ ఫోకస్ పెట్టారు। నియోజకవర్గ పరిధిలో శాంతి భద్రతలతో పాటుగా డెవలప్మెంట్ కార్యక్రమాలపైన తన కార్యాలయ సిబ్బందికి ప్రత్యేక ఆదేశాలను ఇచ్చారు। అయితే అసలు వర్మకు ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు అవుతున్నా పదవి ఎందుకు రాలేదు? ఇప్పటికే నియోజకవర్గంలో టీడీపీ జనసేన మధ్య సంధానకర్త పాత్రకే వర్మ పరిమితమయ్యారు। వర్మకు పదవి ఇస్తే పవన్ నియోజకవర్గంలో మరో పవర్ సెంటర్ అవుతుందనే కారణంతోనే దక్కడం లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి। వర్మ మాత్రం తాను చంద్రబాబు నాయకత్వంలోనే పనిచేస్తానని, నియోజకవర్గానికి సేవ చేయడమే తనకు అసలైన పదవి అని చెప్పుకొస్తున్నారు। ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి।